ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము చతుర్థ స్కంధము మొదటి అధ్యాయము. స్వయంభువమను పుత్రికల యొక్క వంశముల వర్ణనము. మైత్రేయుడు వచించెను, విదురా, స్వయంభువమనువు వలన శతరూపయందు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అను ఇద్దరు పుత్రులేగాక ఆకూతి, దేవహూతి, ప్రసూతి అను ముగ్గురు కుమార్తెలును జన్మించిరి. ఆకూతికి ఇద్దరు అన్నలు ఉన్నను మహారాణి అయిన శతరూప అనుమతితో స్వయంభువుడు పుత్రికాధర్మమును అనుసరించి ఆకూతిని రుచి ప్రజాపతికి ఇచ్చి వివాహము చేసెను. రుచి ప్రజాపతి నిరంతరము భగవద్ధ్యానమునందే నిమగ్నుడయుండుట వలన బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుచుండెను. మహాత్ముడైన ఆ రుచి వలన ఆకూతియందు ఒక పుత్రుడు ఒక పుత్రికయు అనగా కవలలు జన్మించిరి. ఆ కవలలలో పురుషుడు విష్ణువంశతో పుట్టిన యజ్ఞస్వరూపుడే. స్త్రీ శ్రీహరి నుండి ఎన్నడునూ వేరుగాని లక్ష్మీదేవి యొక్క అంశతో పుట్టిన దక్షిణయే. స్వయంభువమనువు పరమ తేజస్వియగు తన పుత్రిక కుమారుని మిగుల సంతోషముతో తన ఇంటికి తీసుకుని వచ్చెను. దక్షిణాయను కన్య తన తల్లిదండ్రులైన ఆకూతి, రుచి ప్రజాపతుల కడనే ఉండిపోయెను. దక్షిణ అను కన్య వివాహ వయస్సునకు రాగానే మహాత్ముడైన యజ్ఞపురుషుని తన పతిగా కోరుకొనెను. యజ్ఞపురుషుడు సంతోషముగా ఆమెను అనగా దక్షిణను పరిణయమాడెను. యజ్ఞపురుషుని వలన ఆమె యందు 12 మంది కుమారులు కలిగిరి. తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు, భద్రుడు, శాంతి, ఇడస్పతి, ఇద్ముడు, కవి, విభుడు, స్వన్హుడు, సుదేవుడు, రోచనుడు అనునవి వరుసగా ఆ 12 మంది పేర్లు. స్వయంభువ మన్వంతరమందు ఈ 12 తుషిత అను దేవతలుగా వ్యవహరింపబడిరి. ఆ మన్వంతరమునందే మరీచి మొదలగు సప్తర్షులు ఉండిరి. విష్ణువంశ సంభూతుడైన యజ్ఞపురుషుడే ఇంద్రుడు అనగా సురలకు అధిపతి. మనుపుత్రులైన ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు గొప్ప తేజస్సంపన్నులు. మనువంశము వారి పుత్రులు, పౌత్రులు, మునిమనుమలు ఇట్లు పరంపరగా వృద్ధి చెందెను. నాయనా విదురా, స్వయంభువమనువు తన 2వ కూతురైన దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇచ్చి పెండ్లి చేసెను. ఆ విషయములను అన్నింటినీ నా ద్వారా నీవు వినియేయుంటివి. మహాత్ముడగు మనువు తన 3వ కుమార్తెయగు ప్రసూతిని బ్రహ్మదేవుని కుమారుడైన దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహమునర్చెను. ఆ దంపతుల సంతాన పరంపర ముల్లోకములయందు వ్యాపించెను. కర్దమ దేవహూతుల యొక్క 9 మంది కుమార్తెలు 9 మంది బ్రహ్మర్షులకు పత్నులైనట్లు ఇంతకు ముందే విశదపరచియుంటిని. వారి వంశముల పరంపరను గూర్చి చెప్పెదను వినుము. కర్దముని కుమార్తెయు మరీచి మహాముని భార్యయు అగు కళ అను నామెకు కశ్యపుడు, పూర్ణిమానుడు అను 2 పుత్రులు కలిగిరి. వారి సంతతి జగత్తు అంతయు నిండిపోయెను. పరంతప విదురా, పూర్ణిమానుని వలన విరజుడు, విశ్వగుడు అను సుతులును దేవకుల్యయను పుత్రికయు కలిగిరి. ఈ దేవకుల్య మరు జన్మమున శ్రీహరి యొక్క పాదము నుండి ఉద్భవించిన పవిత్ర గంగా నది. అత్రి మహర్షి పత్నియగు అనసూయాదేవికి దత్తాత్రేయుడు, దూర్వాసుడు, చంద్రుడు అను 3 కీర్తిమంతులగు పుత్రులు కలిగిరి. వారు వరుసగా శ్రీ మహావిష్ణువు, పరమశివుడు, బ్రహ్మదేవుడు అను వారి అంశలతో జన్మించి సుప్రసిద్ధులైరి. విదురుడు పలికెను, గురువరా మైత్రేయ, సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులు ఏమి చేయగోరి అత్రి మహర్షి గృహమున అవతరించిరి? నాకు దీనిని విపులముగా తెలుపుము. మైత్రేయుడు నుడివెను, బ్రహ్మదేవుడు బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడైన అత్రి మహర్షిని సృష్టి రచన చేయుమని ఆజ్ఞాపించి ఉండెను. అంతటా అతడు తన ధర్మపత్నియగు అనసూయాదేవితో గూడి వృక్షము అను పేరుగల కులపర్వతము మీదికి చేరి తపోనిమగ్నుడాయెను. ఆ కులపర్వతముపై గల వనమునందు మోదుగా అశోక వృక్షములు విరివిగా గలవు. అవి పూల గుత్తులతో కళకళలాడుచుండెను. ఆ గిరియందు అంతటను నిర్వింధ్యానదీ జలప్రవాహముల గలగలలు వినవచ్చుచుండెను. ఆ వనమునందు అత్రి మహర్షి ప్రాణాయామ పరాయణుడై మనోనిగ్రహముతో ఒంటికాలిపై నిలబడి 100 సంవత్సరముల కాలము తపస్సు చేసెను.
ఆయన శీతోష్ణాది ద్వంద్వములకు లోనుగాక కేవలము వాయుభక్షణతో తన తపశ్చర్యను నడపెను. జగత్తు యొక్క సృష్టికిని రక్షణకును లయమునకును ప్రవర్తకుడైన ఆ సర్వేశ్వరుని శరణుజొచ్చెను. ఆ పరబ్రహ్మ తనతో సమానముగు సంతానమును నాకు ప్రసాదించుగాక అని ఆ మహాముని తన మనస్సులో ప్రార్థించుచుండెను. తీవ్రమైన ప్రాణాయామ ప్రభావమున ఆ అత్రి మహర్షి శిరస్సు నుండి ఒక మహా తేజస్సు బయల్వెడలెను. ఆ మహాగ్నిజ్వాలలకు ముల్లోకములు తపింపసాగెను. అట్టి తీవ్ర పరిస్థితిని గమనించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ మునీశ్వరునకు ప్రత్యక్షమైరి. అప్పుడు అప్సరసలు, మహామునులు, గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు, నాగులు మొదలగు వారు వారి యశోవైభవములను ప్రస్తుతించుచుండిరి. ఒంటికాలిపై నిలబడి తపస్సునర్చుచున్న ఆ మహర్షి తన కనుల ఎద్దట నిలిచియున్న ఆ దేవతా శ్రేష్ఠులను దర్శించెను. ఒక్కసారిగా త్రిమూర్తులు ప్రత్యక్షమైనందులకు ఆయన యొక్క మనస్సు ఉల్లాసమును పొందెను. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ వాహనములైన హంసను, గరుత్మంతుని, వృషభమును అధిష్ఠించియుండిరి. వారు క్రమముగా కమండలువును, చక్రమును, త్రిశూలమును ధరించియుండిరి. అంతటా అత్రి మహర్షి వారికి సాష్టాంగముగా ప్రణమిల్లి అంజలి ఘటించి అర్ఘ్యపాద్య పుష్పాదులతో పూజలు సలిపెను. త్రిమూర్తుల యొక్క చూపులు కృపాపూర్ణములై ఉండెను. వారు చిరునవ్వులను చిందించుచు ప్రసన్నవదనులై ఉండిరి. వారి దివ్య తేజస్సులకు తట్టుకొనలేక ఆ మహర్షి నేత్రములు మూతలు పడుచుండెను. అంతటా అతడు ఆ దేవతా ప్రముఖుల ఎడ ఏకాగ్రచిత్తుడై అంజలి ఘటించెను. వేద సూక్తములతో మధుర వచనములతో ఇట్లు స్తుతింపసాగెను. అత్రి మహర్షి పలికెను, జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కార్యములను నిర్వహించుటకై ప్రతి కల్పమునందును మాయారూపమైన సత్వరజస్తమో గుణములను విభజించి వేర్వేరు దేహములను ధరించుచుండెడి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మీరు. మీకు నా నమోవాకములు. ఇంతకును నా ఆహ్వానమునందుకొని వచ్చిన మహాత్ముడు మీలో ఎవరు? మహానుభావులారా, దేవతలలో ప్రముఖుడైన ఒక్క భగవంతునే అనగా సర్వేశ్వరునే భగవత్తుల్యమైన సంతానమును పొందుటకై నా మనస్సున నిలుపుకొని ఉంటిని. దేహధారుల మనస్సులకు అందని దివ్య పురుషులు మీరు. అట్టి మీ ముగ్గురునూ ఇచ్చటికి విచ్చేయుటలో గల పరమార్థమేమి? మీ ఆగమనము నన్ను మిగుల విస్మయపరచినది. దయతో తెలుపుడు. మైత్రేయుడు నుడివెను, మహాత్మా విదురా, దేవతా సార్వభౌములైన మువ్వురును అత్రి మహర్షి యొక్క ప్రస్తుతి వచనములను వినిన పిదప తరహాసమునర్చి ఆ మహామునితో ఇట్లు మధుర వచనములను పలికిరి. దేవతలు పలికిరి, బ్రహ్మర్షి, నీవు సత్యసంకల్పుడవు అనగా నీ సంకల్పము తిరుగులేనిది. నీవు తలంచిన ప్రకారమే జరుగును, అందులకు భిన్నముగా జరుగదు. నీవు జగదీశ్వరుని ధ్యానించితివి. మేము ముగ్గురము జగదీశ్వరులమే. మహాత్మా, నీకు శుభమగుగాక. మా అంశలతో నీకు పుత్రులు జన్మింతురు. వారు లోక విఖ్యాతులగుదురు. వారి వలన నీ యశస్సు సర్వత్రా వ్యాపించును. జగదీశ్వరులైన ఆ త్రిమూర్తులు ఇట్లు ఆ దంపతులు కోరిన రీతిగా వరములను ప్రసాదించిరి. పిమ్మట అత్రి అనసూయలు భక్తి ప్రపత్తులతో నెరపిన పూజలను అందుకొని ఆ ఉభయులును చూచుచుండగనే తమ తమ స్థానములకు మరలి వెళ్ళిరి. విదురా, అనంతరము అత్రి అనసూయలకు బ్రహ్మదేవుని అంశతో చంద్రుడును, శ్రీమన్నారాయణుని అంశతో మహాయోగీశ్వరుడైన దత్తాత్రేయుడును, పరమశివుని అంశతో దూర్వాసుడును జన్మించిరి. ఇంకా అంగిరసుని సంతానమును గూర్చి తెలిపెదను వినుము. అంగిరసుని భార్య శ్రద్ధాదేవి. ఆ దంపతులకు సినీవాలి, కుహువు, రాక, అనుమతి అను నలుగురు పుత్రికలు కలిగిరి. మరియు ఆ పవిత్ర దంపతులకు సకల గుణ సంపన్నుడైన ఉతధ్యుడు, బ్రహ్మనిష్టా గరిష్ఠుడైన బృహస్పతి అను ఇరువురు పుత్రులు జన్మించిరి. వారు స్వారోచిష మన్వంతరమున మిగుల ఖ్యాతి వహించిరి. పులస్త్య ప్రజాపతి వలన ఆయన భార్యయగు హవిర్భువియందు అగస్త్యుడు, విశ్రవసుడు అను పుత్రులు జన్మించిరి. ఈ అగస్త్యుడు తరువాతి జన్మయందు జఠరాగ్నిగా ప్రసిద్ధి వహించెను. విశ్రవసుడు మహాతపస్విగా వాసిగాంచెను. విశ్రవసుని వలన అతని భార్య అయిన ఇలబిలయందు
కుబేరుడు జన్మించెను. ఇతడు యక్షులకు రాజయ్యెను. ఈ విశ్రవసుని వలననే అతని మరి ఒక భార్యయగు కైకసియందు రావణ, కుంభకర్ణ, విభీషణులు జన్మించిరి. మహామతి పులహుని వలన అతని భార్యయు సాధ్వియు అగు గతి అను నామియందు కర్మశ్రేష్ఠుడు, వరీయాంసుడు, సహిష్ణువు అను ముగ్గురు కుమారులు ఉదయించిరి. క్రతు ప్రజాపతి వలన ఆయన ధర్మపత్నియగు క్రియయందు వాలఖిల్యులు అను పేర 60,000 మంది పుత్రులు జన్మించిరి. ఈ వాలఖిల్య మహర్షులు బ్రహ్మతేజ సంపన్నులు. శత్రుదమన, విదుర, వశిష్ఠుని వలన ఆయన ధర్మపత్నియగు ఊర్జ అనగా అరుంధతియందు చిత్రకేతువు మొదలగు 7 తనయులు పుట్టిరి. వారందరును బ్రహ్మర్షులు, సదాచార సంపన్నులు. చిత్రకేతువు, సురోచి, విరజుడు, మిత్రుడు, ఉల్బణుడు, వసుభృద్యానుడు, ద్యుమంతుడు అనునవి వారి పేర్లు. వశిష్ఠుని మరి ఒక భార్యయందు శక్తి మొదలగు కుమారులు జన్మించిరి. అధర్వణ మహర్షి వలన ఆయన ధర్మపత్నియగు చిత్తియందు దధ్యంచుడు అనగా దధీచి అను పుత్రుడు కలిగెను. అతడు గొప్ప తపోనిష్టగలవాడు. అతనికి అశ్వశిరసుడు అను నామాంతరము గలదు. ఇక భృగువంశమును గూర్చి తెలిపెదను వినుము. మహానుభావుడైన భృగు మహర్షి వలన ఆయన భార్య అయిన ఖ్యాతియందు ధాత, విధాత అను 2 పుత్రులును, శ్రీ అనగా లక్ష్మీదేవి అను పుత్రికయు కలిగిరి. ఈ శ్రీ అనునామే భగవత్సేవా తత్పరురాలు. మేరు మహర్షి తన కుమార్తెలైన ఆయతి, నియతి అను వారిని క్రమముగా ధాత, విధాత అను వారికి ఇచ్చి వివాహము చేసెను. ధాత వలన ఆయతియందు మృకండు, విధాత వలన నియతియందు ప్రాణుడు జన్మించిరి. మృకండుని కుమారుడు మార్కండేయుడు, ప్రాణుని కుమారుడు వేదశిరుడు. భృగు మహర్షికి కవి అనే కుమారుడు కలిగెను. ఆ కవి యొక్క పుత్రుడే పూజ్యుడగు శుక్రాచార్యుడు. ఇతనికి ఉశనుడు అని మరి ఒక పేరు. విదురా, ఈ మునీశ్వరులు సకల లోకములయందును తమ సంతానమును విస్తరింపజేసిరి. కర్దమముని యొక్క కుమార్తెల సంతానమును గూర్చి నీకు వివరించి తిని. ఈ పరంపరను గూర్చి శ్రద్ధగా విన్నవారి పాపములు అన్నియును పటాపంచలగును. బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్ష ప్రజాపతి స్వయంభువమనువు యొక్క 3వ కుమార్తె అయిన ప్రసూతిని పెండ్లి ఆడెను. ఆ దంపతులకు 16 మంది పుత్రికలు కలిగిరి. వారి నేత్రములు మనోహరములు. దక్ష ప్రజాపతి తన 16 మంది కుమార్తెలలో 13 మందిని ధర్ముడు అనువానికిని, ఒక తనయను అగ్నిదేవునకును, పితృగణములకు ఒక కూతురును, సంసార బంధములను రూపుమాపువాడును లయకారుడును అయిన పరమశివునకు ఒక తనూజను ఇచ్చి వివాహములను జరిపెను. శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, క్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీ, మూర్తి అను 13 ధర్ముని యొక్క భార్యలు. శ్రద్ధ శుభమునకును, మైత్రి ప్రసాదమునకును అనగా అనుగ్రహమునకును, దయ అభయమునకును, శాంతి సుఖమునకును, తుష్టి ముదమునకును అనగా సంతోషమునకును, పుష్టి స్మయమునకును అనగా అహంకారమునకును, క్రియ యోగమునకును, ఉన్నతి దర్పమునకును అనగా గర్వమునకును, బుద్ధి అర్థమునకును, మేధ స్మృతికిని, తితిక్ష క్షేమమునకును, హ్రీ అనగా లజ్జ ప్రశ్రయమునకును అనగా వినయమునకును జన్మనిచ్చిరి. మూర్తి అను నామే నరనారాయణ మహర్షులకు జన్మనిచ్చెను. వారు సకల సద్గుణ సంపన్నులు. నరనారాయణ మహర్షులు జన్మింపగనే ఈ విశ్వమంతయును సుఖ సంతోషములతో నిండిపోయెను. ప్రాణుల యొక్క మనస్సులు, దిక్కులు, వాయువులు, నదులు, పర్వతములు మొదలగునవి ప్రసన్నములాయెను. ఆకాశమునందుండి దేవతలు తుర్యాది మంగళవాద్యములను మ్రోగించిరి. పుష్పములను వర్షింపజేసిరి. మునీశ్వరులు సంతోషముతో ప్రస్తుతులు అనర్చిరి. గంధర్వులు, కిన్నరులు గీతములను ఆలపించిరి. దివ్యాంగనలు నృత్యములనర్చిరి. విశ్వమునందు అంతటను సుఖ సంతోషములు వెల్లివిరిసెను. ఎల్లరకును శుభములు చేకూరెను. బ్రహ్మాది దేవతలు అందరును వారిని సమీపించి ఇట్లు స్తుతించిరి. దేవతలు పలికిరి, పరమపురుష, ఆకాశమునందు మేఘములు వివిధ రూపములతో గోచరించునట్లు
నీవు నీ మాయ ద్వారా పలు రూపములలో రచింపబడిన ఈ జగత్తునందు నీవే పెక్కు రూపములలో కనిపించుచుందువు. ఇప్పుడు నీవు ధర్ముని మందిరమున ఈ ఋషి రూపముతో అవతరించితివి. అట్టి మహాత్ముడవగు నీకు నమస్కారములు. పరమాత్మ, నీ తత్వమును శాస్త్రముల ద్వారా ఊహింపవలసినదేగాని ప్రత్యక్షముగా దర్శింపజాలము. ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు ఎట్టి విఘాతము కలుగకుండా సత్వాది గుణముల ద్వారా మా వంటి దేవతలను సృష్టించితివి. నీ చూపులు శోభా సౌందర్యములకు నిధానములు. అవి దివ్య కమల ద్యుతులను కూడా త్రోసిపుచ్చును. దయాపూర్ణములైన అట్టి చూపులను మాపై ప్రసరింపజేయుము. నాయనా విదురా, ఆ ప్రభు యొక్క దర్శన భాగ్యమును పొంది దేవతలు వారిని ప్రస్తుతించి పూజించిరి. అనంతరము ఆ నరనారాయణులు ఇద్దరునూ గంధమాదన పర్వతమునకు వెళ్ళిరి. నరనారాయణులు పరమాత్ముడైన శ్రీహరి యొక్క అంశావతారమూర్తులు. ఈ భూభారమును తొలగించుటకై ఇప్పుడు నరుడు కురువంశమున అర్జునుడుగను, నారాయణుడు యదువంశమున శ్రీకృష్ణుడుగను అవతరించిరి. అగ్నిదేవునకు తన భార్యయగు స్వాహాదేవియందు పావకుడు, పవమానుడు, శుచి అను ముగ్గురు కుమారులు జన్మించిరి. వీరు కూడా అగ్నికి అభిమాన దేవతలే. వారు అగ్నియందు సమర్పింపబడిన పురోడాసాది హవ్యములను స్వీకరించుచుందురు. వారి నుండి 45 అగ్నులు ఉత్పన్నములాయెను. ఆ 45 అగ్నులకు తండ్రులగు పావకుడు, పవమానుడు, శుచి అను 3 అగ్నులును తాతయైన అగ్నియు కలిసి మొత్తము 49 అగ్నులు అగును. వేదజ్ఞులైన బ్రాహ్మణులు వైదిక యజ్ఞములయందు ఈ 49 అగ్నుల పేర్లతో ఆగ్నేయీ ఇష్ఠులను చేయుచుందురు. ఆ అగ్నులు వీరే: అగ్నిష్వాత్తులు, బర్హిషదులు, సోమపులు, ఆర్జ్యపులు అనువారు పితృదేవతలు. వీరిలో కొందరు అగ్నుల ద్వారా ఆహుతులను పొందడివారు, కొందరు అగ్ని ద్వారా ఆహుతులను పొందనివారు. దక్షుని కూతురైన స్వధ వీరికి పత్ని. ఆ పితృదేవతల వలన స్వధ అను నామెకు వయున, ధారణి అను 2 కన్యలు గలిగిరి. వారు ఇద్దరును జ్ఞాన విజ్ఞాన పారంగతులు, బ్రహ్మజ్ఞానమును ఉపదేశించువారు. ఆ ఇద్దరును జీవన్ముక్తులు. అందువలన వారికి సంతతి లేకుండెను. సతీదేవి పరమశివుని పత్ని. ఆమె నిరంతరము తన పతిదేవుని సేవలయందే నిరతురాలయ్యుండెను. ఆమె తన గుణశీలములకు తగిన పుత్రుని పొందలేదు. ఏలయన సతీదేవి తండ్రి అయిన దక్షుడు నిరపరాధి అయిన శంకరుని ఎడ అపరాధమునర్చెను. అందువలన యవనవతియగు సతీదేవి కుపితురాలై యోగాగ్నిలో తన దేహమును త్యజించెను. ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి 4వ స్కంధమునందు 1వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.